చదవాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మొదటి నెల గట్టిగా అమ్మా మా సోదరు గట్టిగా చదవాలి. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు చేయాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 5వ వచనం. yes ఒక నిమిషం ఒక్క చదవండి. నీవు నీ పగవాని గాడిద నిర్గమకాండం 23:5వ వచనం. మొదటి నెల 14వ తారీఖున చదవమ్మా. 12:5 చదువుతారు. చదువు. మొదటి నెల 14వ దినము సాయంకాలము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పండుగ ఎప్పుడు, ఎన్నో తారీఖు? అందరు గట్టిగా తారీఖు చెప్పండి. ఈ పండుగ ఎప్పుడు, ఎన్నో తారీఖు? ఏ పండుగ సోదరి? ఏ పండుగ? పులిన రొట్టెల పండుగ కాదు. పస్కా పండుగ. ఏ తారీఖు ఎగ్జాక్ట్ గా మీరు తారీఖు చెప్పండి. 14వ తారీఖు. గట్టిగా చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. పస్కా పండుగ ఎప్పుడు? 14వ తారీఖు. 14వ తారీఖు. ఏ నెలలో? మొదటి నెలలో 14వ తారీఖున పస్కా పండుగ. 14వ తారీఖు ఇష్టమన్న వాళ్ళు చేపైకెత్తుదాం. 14వ తారీఖు నాకు ఇష్టమండి అన్నవాళ్ళు చేపైకెత్తుదాం. 14వ తారీఖు దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతమందిలో 1, 2, 3, 4 దీవించిన కాకే తెలియదు. సరిపోదు. గాడ్ బ్లెస్ యు. అంతే. ఇంక ఎవరికి కూడా 14వ తారీఖు మిగతా వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. నాకు మటుకు ఇష్టమే 14వ తారీఖు. ఎందుకు? గట్టిగా చెప్తాం. ఈ దేవాలయం 14వ తారీఖున ఏర్పడింది కాబట్టి నాకు ఇష్టం. ఆమేన్. మా ఊరికే ఏర్పడలేదు 14వ తారీఖు. చెప్పండి. 14వ తారీఖు ఊరికినే ఏర్పడలేదు. 14వ తారీఖు. పైగా ఈ దేవాలయం 14వ తారీఖు ఏ రోజు ఏర్పడ్డది? శుక్రవారము. పస్కా పండుగ యేసు ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే శుక్రవారము. ఆమేన్. ఈ పస్కా పండుగ పాత నిబంధనలో మరి నిర్గమకాండంలో మనం చూస్తే 14వ తారీఖున నైట్. అందరూ నైట్ చూడండి. ఈ పండుగ పగల రాత్ర? గట్టిగా చెప్పాలి. నైట్. ఈ పగల పండుగ రాత్ర పగల? గట్టిగా చెప్పండి. నైట్. మాస్టర్ గారంటే రాత్రి ప్రార్థన ఏంటంటే పగలు వచ్చేసి రాత్రి మానేతాం కదా. గట్టిగా చెప్పండి ఒకసారి. మానేసి పెట్టాలి. పగలు వచ్చేసి రాత్రి మానేతానండి. రాత్రి ఎవరు ఎట్టుకున్నారండి? అర్ధరాత్రి. నా వైపు చూపు జాగ్రత్తగా. దిస్ ఈస్ ద ఫెస్టివల్. పస్కా, పాసోవర్ అనేటువంటి మంచి యూదుల పండుగ. అర్థమవుతుందా? ఈ పండుగ 14వ తారీఖు నైట్ ఆచరించారు. ఎలా ఆచరించారు? ప్రతి ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ తెచ్చుకుని, ప్రతి ఇంటికి తెచ్చుకుని దానిని ఎన్నో రోజులు తెచ్చుకోవాలి? ఈ నెల అంటే ఇశ్రాయేలు యొక్క నెలలో మొదటి నెల అబీబు. మొదటి నెల ఏంటి? అబీబు. దానికి ఇంకో పేరు నీసాను. అంటే ఒక నెలకి 2 పేర్లు. మొదట అబీబ్ అని, రెండోది నీసాను అని. ఆ నెలలో మొదటి తారీఖు. ఆ నెలలో చూడండి 10వ తారీఖున ఆ గొర్రె పిల్లను కొనాలి, తెచ్చుకోవాలి. ఎన్నో తారీఖుని బైబిల్ ఏం రాస్తుంది? ఈ నెల దశమి నాడు. దశమి అంటే 10వ తారీఖు. ఈ నెల 10వ తారీఖున మీరు ఆ మేక పిల్లను తెచ్చుకుని 14వ తారీఖు వరకు ఆ మేక పిల్లని జాగ్రత్తగా ఉంచి 14 నైట్ ఆ మేక పిల్లను చంపి, జాగ్రత్తగా వినండి, ఆ రాత్రి ఆ యొక్క రక్తము ఒక బోర్లో తీసుకుని ఆ రక్తమును తీసుకువెళ్ళి మీ యొక్క ద్వార బంధము అడ్డగడియు 2 నిలువ కమ్ములు అడ్డకమ్మి 2 నిలువ కమ్ముల మీద ఆ రక్తమును అలా ప్రోక్షించి అలా గుర్తు వేసుకుంటారు.
వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి? యూదులు వేసుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలు వేసుకోవాలి. మీరు అలా వేసుకుని అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే అలాగే ఆ రాత్రంతయు ఇంటిలో ఉండండి. ఆ రాత్రంతయు ఇంట్లో ఉండండి. ఈ విజయ వ్యక్తికి మా కేసాలేసి నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తానే అన్నావు దినా, అప్పుడు ఇంక నీ పని ఇంకటే పట్టాలన్నమాట. తలుపు ఎవడు తీయకూడదు తెల్లవారేసరి వరకు. అర్ధరాత్రి దేవుడు అలౌడ్ చేస్తున్నాడు. సంహారపు యొక్క దూతనట్లాడే మరణ దూత స్టార్ట్ అన్నాడు అర్ధరాత్రి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? యూదులందరూ మేక పిల్లలు కోసుకుని దాని రక్తాన్ని అది ఈ యొక్క ద్వారబంధాల మీద చేసి వాడి లోపల ఏం చేస్తున్నాను చూడు, ఆ మేకను కాల్చి చక్కగా మాంసం అక్కడ పెట్టుకుని తర్వాత దాని తలకాయ, దాని కాళ్ళు, దయచేసి మేక మాంసం తినడం ఎవరైనా ఇక్కడ ఉంటే గనక ఈ వేదిక మీద క్లియర్ గా చెప్తున్నాను నేను, దేవుడు తినమున్నటువంటి వస్తువు అది, జంతువు అది. మీరు తినొద్దన్నాయి అనుకుని అన్ని పచ్చగడ్డ అంతా తిని దేవుడు తినమున్నదాన్ని అంటే కుదరదు. దేవుడు తినమున్న దానిని నీవు తినాలి. ప్రియమైన సోదరి దేవుని బిడ్డల జాగ్రత్తగా విను. కాబట్టి వినండి, దాని నీవు భుజిస్తూ దానిని తింటూ నీవు అలాగా రాత్రి ఉంటే అప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరణ దూత వెళతాది. దాని సంహారకుడు బయలుదేరతాడు. వాడెళ్ళి ఎవరి ఇంటిని చూస్తాడు, రక్తపు మరక లేదా ఆ ఇంటిలోనికి వెళ్ళి వాడి యొక్క పెద్ద కుమారుని చంపుతాడు. అలాగా ఐగుప్తీయులు అందరి పెద్ద కుమారులందరినీ మొదట జ్యేష్ఠ సంతానం చంపేశాడు దేవుడు. తెల్లారిన తర్వాత తెల్లారినంతప్పటికీ ఫరో చూసుకున్నాడు తన యొక్క జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. అందరూ చచ్చిపోయారు. మా ఇంట్లో చచ్చిపోయారంటే మా ఇంట్లో అంటే అందరంటే ఎవరు? యూదులు కానివారు, ఇశ్రాయేలు కానివారు. పైగా ఏ ఇంటి మీద రక్తపు మరక లేదో ఆ ఇంటిలోనికి వెళ్ళి మరణ దూత చంపిందండి. కాబట్టి అది ఎలా తినాలో చెప్పాడు. ఎలా తినాలంట? నా ఇంట్లో చూడండి, మీరు చెప్పులను తొడుక్కొని, మీ నడుములను కట్టుకొని, మీ కర్రలను చేతపుచ్చుకొని గబగబా దాన్ని తినండి. ఎందుకంటే అది తినేసిన తర్వాత ఆ పండగ అయిపోగానే ఫరో అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఓ మోషే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకుని పో, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, వెళ్ళిపోయి ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అమ్మా బొట్ట ఎక్కడుంది, తట్ట ఎక్కడుంది అని అప్పుడు సర్దుకోవడం కాదు. మీరందరూ ప్రిపేర్ రెడీ అయిపోయి ఉండండి. అక్కడి నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, మీకు విడుదల. ఆమేన్. పాస్ ఓవర్ అనగా పస్కా, తెలుగు అర్థం దాటిపోవుట. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటిపోవుట? మరణములో నుంచి జీవములోనికి, పాపములో నుంచి పాపము లేని దాంట్లోనికి, బానిసత్వము నుంచి స్వతంత్రతలోనికి, రోగములో నుంచి రోగము లేని దాంట్లోకి దాటిపోవడమే. చప్పలు కొట్టి గట్టిగా ఇంకొక మాట చెప్తాను, దరిద్రతలో నుంచి ఐశ్వర్యములోనికి. ఆమేన్. దాటిపోవడం ఇస్ ఎక్సలెంట్, అద్భుతమైనటువంటి పండుగ. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఈ పండుగను మీరు ఎలా చేయాలి అని చెప్పాడు. నిర్గమాకాండము 13-16 వచనం చదవండి. నిర్గమాకాండం 13-16. తొందరగా నిర్గమాకాండం 13-16. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించాడు. కాబట్టి ఆ సంగతి నీ చేతి మీద చూడండి. అమ్మా నా సోదరి మనలారు వినండి, మీ పిల్లలు అడుగుతారు, ఏమని అడుగుతారు? ఏంటి పస్కా పండుగ చేసుకుంటున్నారు కదా, ఏంటని అడుగుతారు మీ పిల్లలు. నాకు తెలియ అడుగుతారు. ఇక్కడ ఉన్న ఉన్నారు అందరూ మీ పిల్లలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామా అని ఎప్పుడన్నా అడిగారా? ఈస్టర్ పండుగ ఎందుకు చేస్తున్నామా అని అడిగారా? గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తున్నాం? మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారా? ఆడికి మీరు ఛాన్స్ ఇచ్చింది ఏంటి, ఆడు అడిగింది ఏంటి? మనము దొందుకుతుంది, ఆడు దొందుకుతుంది. ఎవడో ఏం అడగలేదు ఇక్కడ.
కానీ ఇశ్రాయేలు అంటారు, ఇదిగో మనము స్వతంత్ర దేశంలోకి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు అడుగుతారు, మనం ఎందుకు ఈ పస్కా పండుగ చేస్తున్నామని మీ పిల్లలు అడిగితే మీ పిల్లలకు మీరు చెప్పాలి, పండుగ యొక్క అర్థమేంటో చెప్పాలి. అందుకని మీరు దాన్ని చెప్పడానికి ఏమని చెప్పాలి? బాబు, మనం దాస్య గృహంలో ఉన్నాం, అప్పుడు మన దేవుడైనటువంటి యెహోవా గొర్రె పిల్ల రక్తమును తీసుకోండి, కమ్మం మీద రాసుకోండి అని చెప్పాడు. ఆ గొర్రె పిల్లను మీరు తినండి అని చెప్పాడు. ఆ విధంగా మనము కష్టాల్లో, బాధల్లో, కన్నీటిలో, ఇబ్బందులో ఉన్నప్పుడు పొరగా వెళ్ళి బతిమాలాం. ఏమని? మేము మా దేవుని ఆరాధించుకుంటాం, మమ్మల్ని పాపమని అడిగితే ఒప్పుకోలేదు, వాడు ఒప్పుకోలేదు. మన దేవుడైనటువంటి యెహోవా మనలను కరుణించి మనకు కటాక్షము చూపి ఆయనే మనలను ఈ పస్కా పండుగ ద్వారా బానిసత్వం నుంచి బయటపడేశాడు. లేకపోతే ఇప్పటికీ మనము ఆ బానిస దేశములో ఉండి కృంగి కృషించిపోదుము. దేవుడు విడుదల ఇచ్చాడు. కాబట్టి నాయన, ఈ పండగ ఎక్కడున్నాను, సంవత్సరములకు ఒక్కమారు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాం? ఈ పండుగని పస్కా పండుగ చేసుకుంటున్నాం అని మీ పిల్లలకి చెప్పాలి. ఆ తర్వాత మీ చేతుల మీద రాసుకోవాలి. రథము కట్టిన ఆ సంగతి మీ చేతి మీద రాసుకోవాలి. సూచనగా నీ కన్నుల మధ్య లలాట పత్రిక గాను నా యొక్క చూడండి. ఈ రాత్రి చాలా మంది దొరికారు. బిడ్డలు కూడా మంది పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళను, ఇక్కడ వేయించుకునేవాళ్ళు దొరికారు. చాలా మంది దొరికారు. నేను చూడు దొరికావు జాగ్రత్తగా చూడు, దొరికేశారు. ఈ వేళాదం ఏం వేయించుకుంటున్నావు ఏంటి? ఇక్కడ ఏ గుట్లు వేయించుకుంటున్నావు? ఇక్కడ ఏం చేసుకుంటున్నావు? ఏం పెట్టుకుంటున్నావు? టేక్ కేర్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విమోచింపబడిన బిడ్డవు, దేవుని చేత విడుదల పొందిన బిడ్డవు, నిజ దేవుని నమ్ముకున్న బిడ్డవు. నీకు ఉండవలసింది పిచ్చ పచ్చబొట్లు కాదు. ఇక్కడ నీకు ఉండవలసింది ఎవడెవడో పనిమానుడి పేర్లు కాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండుగను ఇక్కడ జ్ఞాపకార్థముగా రాసుకున్నారు చేతుల మీద. రాసుకోకపోతే ఏమవుతుంది? మణి చెప్తుంది. రాసుకోకపోతే ఏమవుతుంది? అన్ని మర్చిపోతాం కదా మనం. ఈ లోకమానికి అన్ని మర్చిపోతాం. ఇక్కడ రాసుకుంటే మర్చిపోము. అందుకనే వీళ్ళు రాసుకున్నారు, లోకస్తుల పేరు రాసుకుంటారు, మర్చిపోకూడదని రాసుకుంటున్నారు వీళ్ళు. అంచేత ప్రియమైన దేవుడు ఇక్కడ ఒక తంట వచ్చి పడింది. గొప్ప తీసి వేరే వాడి పేరు రాసుకున్నారు. ఇక్కడ అదేం సరిపోవడానికి లేదు. ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆడేమో ఆడు చూసి ఏంటిదని అడుగుతున్నాడు. ఎక్కడికి నీ కొంపకోలేరైందన్నమాట. అందుచేత మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లోక సంబంధులు ఎవరి పేరును రాయడానికి వీలు లేదు. నీవి ఈ చేతిని ఈ నుదిటను దేవుని కొరకు కాపాడుకోవాలి. ఈ లలాట రెండు కనుల బొమ్మల మధ్య ఉన్న దీనిని ఈ లోక సంబంధమైన మరి దేనితోనూ నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేయొద్దు. అది నీ దేవుని కొరకు పవిత్రంగా ఉంచు. ఇశ్రాయేలు ప్రజలు దీనిని యెహోవా దేవునికి వాడారు. ఈ చేతి మీద యెహోవా దేవుని పండగ గుర్తేసుకున్నారు. నీ పిల్లలకి నువ్వు వేసుకున్నది చెప్పాలి. ఆమేన్. పస్కా పండుగ మామూలు పండుగ కాదండి. నీ జీవితానికి విడుదల ఇచ్చిన పండుగ, నీ జీవితానికి విడుదల చేసిన పండుగ. ఒక్క మాట చదువు తల్లి. 23:38 23వ అధ్యాయం 38. లేదు లేకపోతే ఏది లేదు చెప్పు ఒకసారి. అదే చదువమ్మా. 23:38 లేదు. అప్పుడు ఏం చేస్తాం? లేవికాండం చదువు. 23:38 లేవికాండము 23:38 లేవికాండము 23:38 నిర్గమకాండం. లేకపోతే చెప్పండి నాయకు చూడండి. ఏ అర్పణ దినమున తీసుకుని రావాలను. ఒకసారి అందరికి ఇవ్వడిలా చదవండి. ఏ అర్పణమును తీసుకురా. ఆయన చూడు, అందరూ వాక్యం చదివారు పెట్టలో. ఏ అర్పణ దినమందు ఆ అర్పణను దేవుని సన్నిధికి నువ్వు తీసుకురావాలి. పస్కా పండుగ రోజు పస్కా పండుగ తీసుకురావాలి. పులియని రొట్టెల పండుగ రోజుని పులియని రొట్టెల పండుగ చేయి. కోత పండుగ రోజుని కోత పండుగ తీసుకురావాలి. ప్రథమ ఫలముల పండుగ రోజుని ఫల సంగ్రహపు
ఏ అర్పణ పండుగ దినమందు నీవు దానిని దేవుని సన్నిధికి తీసుకురా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నలు వేసుకోండి. ఏ పండుగలకి ఏ ఏ అర్పణలు ఏం అర్పణ ఎప్పుడెప్పుడు తీసుకొచ్చావు? అసలు తీసుకొస్తున్నావా? ప్రతి వారము దేవుని సన్నిధి, ప్రతి నెల దేవుని సన్నిధి నీకు గుర్తుందా? ఆ అర్పణము గుర్తుందా? నువ్వు తీసుకొస్తున్నావా? నువ్వు క్రమంగా ఉన్నావా? క్రమముగా లేవు. నాయకు చూడాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసినటువంటి పత్రిక చెప్పండి. నాయకు చూడండి, కొలస్సీ రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో మీ అందరికీ క్రీస్తు యొక్క స్వారూప్యము ఏర్పడవలెనని నేను ప్రయాసపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంగమా మీకు క్రీస్తు యొక్క స్వారూప్యము మీలోనికి రావాలి. ఒకసారి గట్టిగా అడగండి అందరూ. పాస్టర్ గారండి, ప్రస్తుతానికి మా స్వారూప్యం, గట్టిగా అడగండి, మా స్వారూప్యము క్రీస్తు స్వారూప్యం కాకుండా మరి ఏ స్వారూప్యం ఉందండి మాలో? గట్టిగా చెప్పండి అందరూ. క్రీస్తు స్వారూప్యం లేక మాలో ఏ స్వారూప్యం ఉందండి? దెయ్యం స్వారూప్యం ఉంది. చెప్పండి గట్టిగా అందరూ. ప్రస్తుతానికి క్రీస్తు స్వారూప్యం నీలో ఏర్పడకపోతే నువ్వు దెయ్యం స్వారూప్యమే. అందుకని బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీకు ఏం ఏర్పడాలంట? చెప్పండి గట్టిగాని. క్రీస్తు యొక్క స్వారూప్యము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడాలి. ముగిస్తున్నాను. చెప్పండి గట్టిగా అందరూ. ఏ అర్పణ దినమందు అర్పణ తీసుకురావాలి. ఏ ప్రార్థన టయానికి ఆ ప్రార్థనకు రావాలి. నువ్వంటావు ఆన్లైన్ ప్రార్థన ఏముందంటావు? ఇక్కడ ఆన్లైన్ ప్రార్థన అంటే ఏంటి చెప్పనా? పస్కా అర్ధరాత్రి వాళ్ళు లోపడే ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. లోపడే ఉండి దేవుడు ప్రార్థిస్తున్నారు. బయట మరణదూత శత్రువులు చంపుతుంది. ఆన్లైన్ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నీకు తెలుసా? అర్ధరాత్రి నువ్వు వెలిగెత్తి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ బయట బయట సాతాను అపవాది దేవుడు తన దూతను పంపించి నీకు ఆటంకంగా ఉన్న వాటితో ఫైట్ చేస్తాను దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సోదరి నా బిడ్డలారా, ముగిస్తూ ఎక్కడికి వెళ్ళాం? పస్కాకి. ఇప్పుడు వచ్చేసే నూతన నిబంధన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. గట్టిగా చదువుదాం అందరం కూడా. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క నిమిషం సిస్టర్, మంచి మాట ఒకటి ఇక్కడ చదువుకుని మనం ముందుకు దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు దీవించుగాక. హల్లెలూయా. చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 46వ వచనం నుండి చదువుకుందాం జాగ్రత్తగా. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనము ఏమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలను చేయుచున్నాడు. మనము ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిని ఎడల. చాలమ్మ, మనం ఇలాగూ చూస్తే ఊరుకుంటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభు స్వస్థతలు చేస్తాడు, అనేక మంది యేసు ప్రభు వెంట వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఆయనను చంపుదాం, యేసు ప్రభుని చంపుదాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అంటే జాగ్రత్తగా యేసు ప్రభు ఎవరు? ఇందాక ఏ పండుగ చూశారు మీరు? పస్కా పండుగ చూశారు కదా. ఇప్పుడు వినండి, యేసు ప్రభువే పస్కా. ఆమేన్. ఆ రిఫరెన్స్ పత్రికలో మన పస్కాను మన ప్రభువు. యేసు ప్రభు ఎవరండి? ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? పస్కా బలి పశువు. యేసు ప్రభు పస్కా బలి పశువు. ఆయన ఆ పస్కా బలి పశువుగా ఆయన వెళ్ళి శిలోమ్రాని మీద చనిపోయాడు. మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ అయితే ఏప్రిల్ నెలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సన్నివేశం జరిగింది. అదేంటండి అయ్యగారు? మొదటి నెల అబీబు నెల నీసాన్ మాసంలో ఆ పండుగ అయితే మనం 14 ఏప్రిల్లో మార్చి ఏప్రిల్ మధ్య ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క క్యాలెండర్ నెలలకి మనకి మధ్యలో 2 నెలల డిఫరెన్స్. ఎన్ని నెలలు సోదరి? 2-3 నెలలు ఎక్కువ.
అర్థమవుతుందా? మనమే ముందుకు వచ్చాం, ఏప్రిల్కి వచ్చాం, వాళ్ళు ఎక్కడికి వచ్చారు? జనవరి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఏ నెల ఇప్పుడు ప్రారంభం? జనవరి నెల ప్రారంభం. ఇజ్రాయెల్ దేశం ఏ నెల? మొదటి నెల ప్రారంభం. మనకి ఇంచుమించు మార్చి ఏప్రిల్ వస్తా ఉంది. అంటే డిఫరెంట్ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇండియాలోనేమో ఆల్రెడీ ఇంకెంతకంటే ఎక్కువైపోయింది. ఏమో అర్థమవుతుందా? సిహెచ్ రాణి జాగ్రత్తగా వినా. ఇక్కడ టైం ఏమో మనకి ఎంత అయింది? మీ మొక్కలను చూసుకోక మీకు నాయకు చూడండి. మీకు టైం ఏమి ఇక్కడ ఎంత అయింది? ఇండియాలో ఎదరగింది. కారణం ఏంటంటే అది ఈ యొక్క సూర్య చంద్రులు భూమి తిరుగుతున్న దాన్ని బట్టి ఆ మార్పు వస్తుంది అనమాట. ఇక్కడ మనకి పగలైతే ఇప్పుడు నైట్ అవుతుంటే అమెరికాలో తెల్లారుతా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మొదటి నెలలో చేస్తే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఆ పండుగే యేసుక్రీస్తు యొక్క మరణము. అంచేత యేసుక్రీస్తు మరణాన్ని నువ్వు చాలా ప్రాముఖ్యంగా ఆచరించాలి. అయితే ఒకటి ఏం ఆచరించుకున్నారు పాస్టర్ గారు? ఏం ఆచరించుకున్నారు? గొర్రె పిల్లని తీసుకొచ్చి రక్తం వచ్చింది కాదు. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమే క్రీస్తు బలి అయ్యాడు. ఆ పస్కానే గుడ్ ఫ్రైడే. పస్కాయే గుడ్ ఫ్రైడే. దీనిని నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ప్రభు శిలువ ఆయన యొక్క పునరుత్థానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇది మీ తరతరాలకు జ్ఞాపకార్థం అని యూదులకు చెప్పాడు, ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ పండుగ ద్వారానే మనం విమోచింపబడ్డాము. కనుక క్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా నువ్వు విడుదల పొందావు. ఆమేన్. యేసు యొక్క రక్తము ద్వారా నువ్వు విడుదల పొందావు. ఆమేన్. నా మాట అందరూ నా మాట జాగ్రత్తగా. ఇప్పుడు ఇందాక మొదట వచ్చిన బిడ్డ ఏదో చదివింది. ఎవరు? 14వ తారీఖు నుంచి నెల 21వ తారీఖు వరకు అక్కడ ఏం రాస్తుంది? 14వ తారీఖునేమో పస్కా పండుగ, 15వ తారీఖు నుంచి 21వ తారీఖు పులియని రొట్టెల యొక్క పండుగ. ఇది మనకు కొంచెం అర్థం అవ్వలేదు. మా ఖాదర్ గారు మొన్న ఆడ చెప్పారు, అప్పుడు అర్థమైంది. మరి ఇదేంటంటే పాస్టర్ గారు మీరు ఎక్కడ చదువు ఖాదర్ గారు చెప్పింది అర్థమైంది అన్నారు ఏంటంటే, ఎస్, ఖాదర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా లంచన్ అయ్యింది పాస్టర్ గారు, అయిన తర్వాత మరలా కొద్ది దినములు మరలా ఫాస్టింగ్ ఉంది. ఏమని చెప్పారు? మళ్ళీ కొద్ది రోజులు ఉపవాసం. ఎస్, కరెక్ట్, దేవునికి స్తోత్రం. మళ్ళీ కొద్ది రోజులు ఉపవాసం ఉందండి. ఖాదర్ గారు చెప్పినప్పుడు కొంచెం అర్థం కాలేదు నాకు. మరి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ పండుగ చేస్తున్నారు, మళ్ళీ కొద్ది రోజులు ఉపవాసం. అప్పుడు ఇక్కడ మన పండుగ చూస్తే ఇక్కడ 14వ తారీఖున పస్కా పండుగ అయిపోయింది. 14వ తారీఖు పస్కా పండుగ. కానీ 15వ తారీఖు నుంచి మళ్ళీ 21వ తారీఖు వరకు పులియని రొట్టెల పండుగ చెయ్యాలి. ఇట్ ఇస్ కంటిన్యూ. ఎక్కడి నుంచి ఎక్కడికి కంటిన్యూ? పస్కా పండుగ 14న అయింది, కంటిన్యూ మళ్ళీ 15 నుంచి 21 వరకు అందరూ పులియని రొట్టెలే తినాలి. అప్పటికప్పుడు చేసుకున్న రొట్టెలే ఆ వారం అంతా తినాలి. పులుసుకొని పిచ్చిలెట్టి ఏడు చేస్తాను ఇలాంటివి అన్ని కుదరదా పండగ. ఆ పండగ అని చెప్పారు, మీకు రోజు అని చెప్పట్లేదు, ఆ పండగ అని చెప్పారు. స్పెషల్ పండుగ ఉంది. ఆ స్పెషల్ పండగకి ఏంటంటే రాత్రి ఎట్టుకున్నది పొద్దున్న తినకూడదు, పొద్దున్న ఎట్టుకున్నది రాత్రి తినకూడదు. అప్పుడుకప్పుడే తయారు చేసి, నాకు కుదరదు, నాకు బతుకు, నేను చేయలేనట్టు నార్మల్ ఈ పండుగ అలాగే ఆచరించాలి. 7 రోజులు పులిసినది తినకూడదు, నువ్వు పులియకూడదు, నిద్రపోకూడదు. అది ఏది? నువ్వు తినేది నిద్రపోకూడదు. నైట్ అప్పుడుకప్పుడు చేసుకుని తినాలి. ఇది ఏమని అడిగారు మళ్ళీ పిల్లలు, ఇలాగెందుకు చేయలేదు? రే, పులుపు అంటే అర్థం ఏంటంటే పాపము, బానిసత్వం. ఫ్రెష్ అంటే అర్థం ఏంటి తెలుసా? స్వతంత్రం. మనం బానిసత్వంలోనూ కష్టాల్లోనూ పాపంలో ఉన్నాం. అది పులిసిన రొట్టెలకు సాదృశ్యం. పులవలేదు. ఫ్రెష్ అంటే అర్థం ఏంటంటే స్వతంత్రంగా ఉన్నా. ఇది 6 రోజులు చేసుకోవాలి. ఎస్, ఆమేన్, హల్లెలూయా. దెబ్బతోటి ఎన్ని చెప్పారంటే రాత్రి అంటే ఏం చేయమంటారు? మొత్తం పనులన్నీ మానేసి ఏకదాటికి ఈ పండుగ చేయాలా? రత్నరాజు గారిని ఆయన చూడు, మీరింటికి వెళ్ళి చదువు, అక్కడ ఉందో లేదో నాకు వచ్చి చెప్పు. జీవనోపాధి ఏ పని నువ్వు 6 రోజులు చేయకూడదు. పోయేటప్పుడు ఊరికి ఇచ్చారండి 6 రోజులు సెలవులో. చెప్పగట్టుకొని పోయేటప్పుడు ఊరికి ఇచ్చారండి 6 రోజులు సెలవులో. చెప్పండి అంటే అంతా మాట్లాడండి. ఆ పండుగల యొక్క అర్థము అది. బైబిల్లో దేవుడు రాయించినది ఏంటంటే ఆ వారం అంతా నువ్వేం చేయకూడదు?
జీవనోపాధి ఏ పని చేయకూడదు. అప్పుడు దేవుణ్ణే గుర్తు చేసుకోవాలి, అవే తినాలి. లాస్ట్ ప్రశ్న మీరే అయితే నేనే ఆన్సర్ చెప్తాను. తింటాకి ఎక్కడి నుంచి వస్తుందని పాస్టర్ గారు డ్యూటీ మానే తిని, మరి ఏమో ఆడికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఆమె చెప్పుకట్టుగా ఇశ్రాయేలు ప్రజలకి మరి 4 రోజులు పని చేయలేదు, వాళ్ళు 4 రోజులు పని చేయలేదు. డ్యూటీకి వెళ్తేనే కదా వస్తుంది. మరి డ్యూటీకి వెళ్ళకుండా ఎలా వచ్చింది దానికి? దేవుడే వాళ్ళని పోషించాడు. చప్పుడు కొట్టుగట్టుగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టోటల్గా ఈ మానవుడు దేవుని మీద ఆధారపడితే, ఈ ప్రపంచము దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే దేవుడు చేయగలడు. ఎట్లా చెప్పండి? హల్లెలూయా. దేవుడు చేయగలడు. ఆమేన్. అందరూ ఒకసారి చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకెక్కువ ఆమేన్. అమ్మా లైవ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆఫ్ చేసి వెంటనే స్టార్ట్ చేసి, ఒకసారి ఆఫ్ చేసి వెంటనే స్టార్ట్ చేయండి. ఆమేన్. ఇప్పుడు అందరు నా వైపు ఇక్కడికి ఒక ప్రసంగాన్ని టోటల్గా ముగిస్తుంది.